మార్కెట్లో గ్యాప్ని మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని. ఆల్మోస్ట్ ఒక స్పోర్ట్స్ వెహికల్ లాగా తయారు చేసిన. ఓకే ఓకే, అలాగా సక్సెస్ అయ్యానండి. మోడిఫికేషన్ స్టార్ట్ చేశాను, అంటే ఇంటీరియర్ మోడిఫికేషన్. డైమండ్ స్కీమ్, ప్లాటినం స్కీమ్, గోల్డ్ స్కీమ్, సిల్వర్ స్కీమ్, అంటే 4 స్కీములు కనిపెట్టాను. ఇంకా చెప్పంటే సోషల్ మీడియా ఈ రోజున 90% ఆఫ్ బిజినెస్ నా సోషల్ మీడియా. నా మార్కెట్ నాదే ఇంపార్టెంట్. ఐ ఆమ్ ద బ్రాండ్ అంబాసిడర్. ఎవరి ప్రోడక్ట్ని వాళ్ళే లేపుకోవాలి, ఎవరి బిజినెస్ని వాళ్ళు లేపుకోవాలని చెప్పి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అరౌండ్ 43,000 అనుకుంటా కదండి. సో చూడండి, నా ప్రకారంగా ఆయనకు వచ్చే ప్రతి లీడు ఆయన రప్పించుకున్నది. అంటే ఒక చోట స్పెండ్ చేసి తెప్పించుకోవడం కావచ్చు, అండ్ పోస్టర్లు పెట్టుకోవడం కావచ్చు, పాంప్లెట్లు కావచ్చు. నాకు తెలిసి ఏం లేదనుకుంటున్నా, ఆయన మాటలను విందాం. నారాయణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. సో మీరు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, బిజినెస్ కంటే ముందు ఏం చేసేవారు, అసలు మీ బాడ్స్ మైండ్ సెట్ అనేది ఎలా వచ్చింది, అండ్ మీ బిజినెస్ గురించి కూడా కొంచెం చెప్పండి. యాక్చువల్లీ మా ఫాదర్ వచ్చేసరికి ఆటోమొబైల్ ఫీల్డ్ అండి. అయితే 2010 వరకు అలా చేశారనమాట. దాని తర్వాత వచ్చేసరికి ఆటోమొబైల్ ఆపేశారు మా ఫాదర్ అయితే. దాని తర్వాత నేను సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. సినిమా గ్రాఫిక్స్ చేసామండి డిగ్రీ మొత్తం. దాని తర్వాత వచ్చేసరికి ఇంకా సినీ ఫీల్డ్ నచ్చక కూడా అది కూడా సెట్ కాలేదు. 2016లో మా సిస్టర్కి మ్యారేజ్ ఇక్కడికి వచ్చేసాను. అప్పుడు అసలు అంటే ఏమి మనీ కానీ ఏమీ లేవు, మా ఫాదర్ సపోర్ట్ కూడా లేదనమాట. కానీ లేదు అంటే అప్పుడు మా డాడీ ఏం చేశారంటే, చేసిన పనులన్నీ బ్యాడ్ పనులు కాబట్టి అసలు నువ్వు సెట్ కాలేదని చెప్పి అన్నారు. అయితే మా మమ్మీ మా సిస్టర్ అందరూ చెప్తాం వల్ల ఒక 2 lakhs ఇచ్చారండి నాకు. ఓకే, అది నువ్వు ఆడుకుంటావో ఖర్చు పెట్టుకుంటావో నీ ఇష్టము, బిజినెస్ పెట్టుకుంటావో నీ ఇష్టం అని చెప్పారు. యాక్చువల్గా నాకు కార్ అన్న, రాయల్ ఎన్ఫీల్డ్ అన్న బాగా ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ బైక్స్ అన్న బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇచ్చిన డ్రైవింగ్కి. ఓకే ఓకే, సరే దాంట్లో ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఫస్ట్ చిన్న హోల్సేల్ స్టార్ట్ చేశాను 2 lakhsతో. హార్న్స్ అలాంటి కొన్ని యాక్సరీస్ ఏదైతే ఉంటాయో ఒక హోల్సేల్ స్టార్ట్ చేశాను. ఓకే, కోవిడ్ వరకు చాలా బాగుందండి. ఓకే, కోవిడ్ తర్వాత పూర్తిగా డౌన్ అయిపోయింది మార్కెట్. ఏంటంటే సప్లై చేసినప్పుడు అమౌంట్ అనేది వచ్చేది కాదు. ఓకే, చాలా వరకు ఎన్నో ల్యాక్స్ అనేది బాగా డౌన్ అయిపోయి ఇప్పటికీ చాలా వరకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వలేదన్నమాట. ఓకే, సెకండ్ కోవిడ్కి అయితే పూర్తిగా డౌన్. ఎందుకంటే ఒక షోరూమ్ నుంచి ఇంకో షోరూమ్ షిఫ్ట్ అయ్యాం మేము. అయితే అక్కడ టైం అయిపోయింది, వేరే షోరూమ్కి షిఫ్ట్ అయ్యాం. ఆ షోరూమ్ కూడా టోటల్ బూత్ బంగ్లా. ఓకే, దాదాపుగా 30-35 lakhs ఖర్చు పెట్టి షోరూమ్ ఓపెన్ చేసిన తర్వాత 5 monthsకి సెకండ్ కోవిడ్. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత? ఏం చేశారు సార్? ఈ 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చిన్న హోల్సేల్ స్టార్ట్ చేశాను చెప్పాను కదా, ఆ హోల్సేల్ తీసుకెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ మోడిఫికేషన్ స్టార్ట్ చేశానండి. ఓకే, అంటే ఇప్పుడు వరకు అంటే ఆంధ్రాలో రాయల్ ఎన్ఫీల్డ్ మోడిఫికేషన్ అనేది ఎక్కడ లేదండి. ఓకే, నాకెందుకు అనిపించింది అంటే, చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు రైడింగ్స్కి వెళ్ళేవాడిని నేను. ఆ రైడింగ్స్కి సరదాగా వెళ్ళేవాడిని అనమాట. వాళ్ళు ఏమంటారంటే, ఏదైనా మోడిఫికేషన్ కావాలంటే చెన్నైకి వెళ్ళిపోవాలి, లేదంటే ముంబైకి వెళ్ళిపోవాలి, బెంగళూరుకి వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్కి వెళ్ళాలి. ఓకే ఓకే, కానీ ఆంధ్రాలో పర్ఫెక్ట్ బిజినెస్ అనేది ఏది లేదు, రాయల్ ఎన్ఫీల్డ్. ఒక నిమిషం అండి, ఇందాక నేను ఆ సెషన్ తీసుకున్నప్పుడు కూడా చెప్పాను, మార్కెట్లో గ్యాప్ని మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని. ఈయన ఎగ్జాంపుల్లో మార్కెట్ గ్యాప్ ఏంటండి ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు బైక్ని, ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ని మోడిఫికేషన్ చేయాలంటే చెన్నైకి వెళ్ళేవారంట అప్పట్లో. ఇక్కడ దగ్గరలో ఏం లేదంట. గ్యాపే కదా. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా ఒక ప్రాబ్లంకి సొల్యూషనే బిజినెస్. ఈయన ఏం ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చారండి? డన్. ఈ పాయింట్ కరెక్టేనా? ఎవరు ఎగ్జాంపుల్ అని చూసుకోండి. తర్వాత నేను అందరినీ పిలుస్తా బిజినెస్ ఓనర్స్ని, ప్రతి ఒక్కరి దాంట్లో ఈ పాయింట్స్ నేను లాగుతా బయటికి. డన్, చెప్పండి సార్. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మోడిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి? వేరే వాళ్ళు బండి పైన ప్రయోగం చేస్తే ఎవరు ఒప్పుకోరుగా. అందుకని నేను ఒక బుల్లెట్ కొనుక్కున్నా. నా ఫస్ట్ సొంత డబ్బులతో కొన్న బండి అదే అండి. ఓకే, ఇంతవరకు ఏది కాదు, అంటే మమ్మీ డాడీలు కొని ఇచ్చినాయి తప్ప నా ఫస్ట్ సొంత డబ్బులతో కొన్న ఒక రాయల్ ఎన్ఫీల్డ్. కొన్న 4 రోజులకే దాని సగం మొక్క చేసేసాను, బండిని సగం కోసేసాను నేను. కోసేసిన తర్వాత కూర్చుని ఆలోచించాలి ఏం చేయాలనేది. అయితే చాలా వరకు రీసెర్చ్ చేశానండి. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందర అసలు అంత పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ చాలా రాయల్టీ పర్సన్స్, పోలీసులు కానీ, రాజకీయ నాయకులు కానీ చాలామంది వాడుతుంటారు. వాళ్ళతో ఎలా మూవ్ అవ్వాలి? ఫస్ట్ నేను వాళ్ళతో మూవ్ అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు నాతో రివర్స్ ఎలా అవుతారు? ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ అన్న వాళ్ళు బాగా కొద్దిగా డబ్బున్న వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. తర్వాత ఇప్పుడు అంతే బాగా తీసుకుంటున్నారు స్టూడెంట్స్ అందరూ. అవన్నీ రీసెర్చ్ చేసి అసలు ఎక్కడెక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ మోడిఫికేషన్ చేస్తున్నారని తెలుసుకుని మా బుల్లెట్ మెకానిక్ని ఒకరిని తీసుకుని వచ్చి అతన్ని ప్రోత్సహించి, నువ్వు ఏదైనా నాశనం చేయి పర్వాలేదు, డబ్బులు నేను పెట్టుకుంటాను, అతన్ని ప్రోత్సహించి ఫస్ట్ టైం ఒక బుల్లెట్ మోడిఫికేషన్ తయారు చేశానండి. ఓకే,
లీగల్ అయితే కాదు, కానీ జనాలకి ఏంటంటే నేను ఉద్దేశంలో ఓల్డ్ బుల్లెట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు వచ్చి మోడిఫికేషన్ చేసుకుంటారు, వాళ్ళు వచ్చి ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక కొత్త బండి కొనాలంటే ఈరోజు 4-5 lakhs ఉంది స్పోర్ట్స్ బండి. వాళ్ళకి నేను 1,00,000-1,50,000లో ఆల్మోస్ట్ ఒక స్పోర్ట్స్ వెహికల్ లాగా తయారు చేస్తున్నాను. అలాగా సక్సెస్ అయ్యానండి. నా బండి మీద నేనే ప్రయోగం చేసుకుని ఈ రోజున 2 లక్షలు కొంటే దానికి ఖర్చు అయింది 15 లక్షలు. ఓకే, నా బండి ఖర్చు పెట్టింది. సంవత్సరానికి ఒకసారి మార్చేస్తాను. ఓకే. ఇండియా వైజ్లో ఇంకా బాగా ఫేమస్ ఎలా అయ్యానంటే డబుల్ టైర్. ఎందుకు ఇలా చేస్తున్నారంటే నేను ఇలా చేయగలను అని చెప్పి 10 మందికి చూపించుకోవడానిక మీరు చేసింది? లేదండి, యాక్చువల్గా ఏంటంటే 10 మందికి ఇప్పుడు నా డ్రీమ్స్ ఉన్నాయండి. నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నా నేను బండి తీసుకున్నాను. ఆ మోడిఫికేషన్ ఈ రోజున అందరికీ అలవాటైంది. అంటే అందరు మెచ్చుకున్నారు, అరే నువ్వు బాగా చేసావు, ఇంతవరకు ఎవరు చేయలేరు ఆంధ్రాలో, అలా మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకునేది నాలో ఎనర్జీ బాగా పెరిగింది. ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఎనర్జీ బాగా పెరిగింది. అప్పుడు నా బండిని చూసి ఒక యూట్యూబ్లో పెట్టామండి. ఓకే, సోషల్ మీడియా ద్వారా ఒక యూట్యూబ్లో పెట్టాను. ఆ యూట్యూబ్లో పెట్టినట్టు ఇదేదో కొత్తగా ఉందని చెప్పి చాలా మంది వచ్చారండి. ఓకే, కనుక్కోవడానికే వచ్చారండి. ఓకే, కనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని మళ్ళీ నేను నా బిజినెస్కి మార్చుకోవాలని ఆలోచించానండి. ఓకే, ఓకే. అప్పుడు వాళ్ళు కూర్చుని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, పెయింటింగ్ దగ్గర నుంచి, అంటే ఒక మనిషి ఎలా ఉంటాడో అతని మనస్తత్వం ద్వారా బండి తయారు చేస్తున్నా. ఓకే, ఓకే, ఓకే. అలా తయారు చేశాను కాబట్టి ఈ రోజున రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసరికి సక్సెస్ అయ్యాను నేను. ఓకే, ఈ రోజున ఒక బుల్లెట్ వస్తే 50,000 మినిమం అండి. ఓకే, నా దగ్గర మోడిఫికేషన్ చేయాలంటే. సూపర్. ఒక బండి తయారు చేయాలంటే మినిమం వచ్చేసరికి 1 month టైం తీసుకుంటాను నేను. సో ఇక్కడ ఈ స్టోరీ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది ఎందుకు వస్తున్నారు ఈయన దగ్గరికి అంటే, ఒకప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయనే ఒక బండిని కొనుక్కొని మోడిఫికేషన్ చేసుకుని యూట్యూబ్లో పెట్టారంట. సో మనం ఏం చేస్తాం, మనకి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అబ్బా ఏముంది బండి అని చెప్పి మనం కూడా ఎంక్వైరీ చేస్తాం కదా. సో బిజినెస్ స్ట్రాటజీ అర్థమైందండి. ఫస్ట్ ఆయన చేసి మోడిఫికేషను 10 మందికి చూపించారు, జనం వచ్చారు. సూపర్. ఇప్పుడు కార్కి ఇప్పుడు బైక్తో స్టార్ట్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ మోడిఫికేషన్ అన్నట్టు, ఇప్పుడు కార్ యాక్సెసరీస్ దాకా ఎలా రాగలిగారు అసలు? యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్లో అయితే మంచి పేరు అయితే వచ్చిందండి. కాకపోతే ఇంట్రాక్షన్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్లో పర్సన్ ఇంట్రాక్షన్ చాలా తక్కువ ఉండేది నాకు. అంటే సర్కిల్ కావాలి, అంటే నాకు ఎటువంటి సర్కిల్ లేదు. నేను విజయవాడలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సర్కిల్ కావాలి. సరే కార్ యాక్సెసరీస్ బిజినెస్ పెడితే ఎలా ఉండేది అని ఆలోచించానండి. ఓకే, అండ్ కార్ యాక్సెసరీస్లో మోడిఫికేషన్ స్టార్ట్ చేశాను, అంటే ఇంటీరియర్ మోడిఫికేషన్. ఓకే. ఇప్పుడు వరకు సీట్ కవర్స్ అనేది థర్డ్ పార్టీ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ కార్ సీట్ కవర్స్ ఉంటే థర్డ్ పార్టీ దగ్గర తెప్పించేవాళ్ళండి. ఆ థర్డ్ పార్టీ దగ్గర నుంచి కాకుండా నేనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మీకు కాస్ట్ కలిసి వస్తుందేమో కదా? అవునండి, క్లాత్ మొత్తం నేనే డైరెక్ట్ తెప్పించుకుని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశానండి. ఓకే, ఓకే. కాకపోతే దీనికి ముందర ఏంటంటే అందరూ కాస్ట్, అంటే కార్ యాక్సెసరీస్ ప్రతి షాపోడు అదే రేటు అదే కాస్ట్ అదే బ్రాండ్ అమ్ముతున్నారండి. మరి నేనేంటి యూఎస్పీ? ఎస్, నేనేంటి అన్నప్పుడు నాకు మైండ్లో వచ్చింది స్కీమా. ఓకే. ఒక కస్టమరు 100 చోటుకి వెళ్ళి 100 రేట్లు కనుక్కుంటారు. ఈ రోజున ఒక మిడిల్ క్లాస్ కస్టమర్ అని 100 చోటుకి వెళ్ళి 100 రేట్లు కనుక్కుంటారు. కానీ ఒక కస్టమర్కి నేను 5 స్కీమ్లు, అంటే డైమండ్ స్కీమ్, ప్లాటినం స్కీమ్, గోల్డ్ స్కీమ్, సిల్వర్ స్కీమ్, అంటే 4 స్కీమ్లు కనిపెట్టాను. అంటే ఎవరు డబ్బున్న వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు స్కీమ్ రెడీ చేసుకుంటారు. ఆ స్కీమ్లో వచ్చేసరికి ఒక 10 items ఉంటే ఆ 10 items డిఫరెంట్ కాస్ట్లు డిఫరెంట్ క్వాలిటీ పెట్టాను. అంటే కస్టమర్ 100 షాపులు తిరగాల్సిన అవసరం లేదు. నా ఒక్కరి దగ్గరికి వచ్చి ఆ స్కీమ్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా వేయించుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే, ఓకే. ఆ స్కీమ్ అనేది ఈ రోజున టోటల్ ఆంధ్రాలో రెబల్ అయిపోయిందండి. నన్ను చూసి చాలా మంది కాపీ కొట్టడం కూడా స్టార్ట్ చేసి, దానివల్ల మీకు బెనిఫిట్ అయ్యి సేల్స్ పెరగడం జరిగింది ఆ స్కీమ్స్ వల్ల? అబ్బో, అసలు నా బిజినెస్ అంటే స్కీముల పైన నడిచింది. అది అండి, స్కీమ్ నారాయణ పేరు వచ్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా జరుగుతుంది బిజినెస్? టర్న్ ఓవర్ ఏమన్నా అలాంటి స్టార్ట్స్ చెప్పగలరా? లైక్ తప్పకుండా అండి. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ మొత్తం చాలా డౌన్ ఉందండి. ఈ డౌన్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే టర్న్ ఓవర్ వచ్చేసరికి మామూలుగా ఒక కార్ యాక్సెసరీస్ బిజినెస్ అయితే 30 to 40 lakhs పర్ మంత్ ఉండిద్ది. పర్ మంత్ మినిమం వచ్చేసరికి బిజినెస్ ఉన్నా లేకపోయినా సరే 15 to 20 lakhs అనేది గ్యారంటీ జరుగుతుంది. ఓకే, గ్యారంటీకి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్తో మాట్లాడే వినామండి. ఇంకా చెప్పాలంటే గోల్డ్ షాప్స్, బట్టల షాప్స్, అంటే మనం లోపల రాగానే రిసీవింగ్ ఒకటి, మాట్లాడే విధానం బట్టే ఉండిద్ది. అదే విధంగా కార్ యాక్సెసరీస్ అయినా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ అయినా కానీ వచ్చినప్పుడు ఓపిక ఎక్కువ ఉండాలి బాగా. ఓకే. ఆ ఓపిక ఉన్నప్పుడు కస్టమర్తో మాట్లాడితే దీంట్లో స్కిల్ ఏంటంటే సార్, నేను మాట్లాడే పద్ధతి. బిజినెస్లో కావాల్సింది ఏంటంటే ఎవరితో అయినా సరే ట్రూత్ మాట్లాడాలండి. ఈ రోజున ఇండియా మొత్తంలో కార్ యాక్సెసరీ షోరూమ్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ బార్గెనింగ్ అనేది ఉండిద్దండి. ఓకే. నా దగ్గర నో బార్గెనింగ్, ఫిక్స్డ్ ప్రైస్. నో బార్గెనింగ్, ఫిక్స్డ్ ప్రైస్. అలా కస్టమర్ని అలవాటు చేసుకున్నాను నేను. ఓకే, ఓకే.
అండ్ నేను ఇచ్చే కాస్టింగ్, నేను ఇచ్చే క్వాలిటీ ఎవరి దగ్గర ఉందని చెప్తుంటాను. ఇంకా చెప్పంటే సోషల్ మీడియా ఈ రోజున 90% ఆఫ్ బిజినెస్ నా సోషల్ మీడియా. సో ఎలా అండి ఇది ఎలా ప్లాన్ చేసుకున్నారు అసలు? సోషల్ మీడియాని ఇంతలా యూజ్ చేసుకోవాలి, దాని ద్వారా 90% ఆఫ్ బిజినెస్ చేయాలని చెప్పి ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్గా సినీ ఫీల్డ్ నుంచి వచ్చినాను కదండి. నాకు కొద్దిగా ఇది యాక్టింగ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. యాక్టింగ్ చేసి కస్టమర్స్ని బోర్ కొట్టించుకోకుండా నా వీడియోసే చూసే విధంగా చేస్తున్నాను. అండ్ పొద్దున కూడా ఒక రీల్ చూశాను, వైట్ చాలా కార్స్కి వైట్ ఇంటీరియర్స్ ఉండవు, మేము వైట్ కలర్స్ కవర్స్ పెట్టామని చెప్పి. సో ఇప్పుడు ఆ వీడియో చూస్తే అరే నా దగ్గర కూడా సేమ్ కార్ ఉంది కదా, నా ఇంటీరియర్స్ బోరింగ్గా ఉన్నాయి కదా, ఇలా చేయించుకుందాం అని చెప్పి అట్లీస్ట్ కాల్ చేస్తాం కదా మనం. సో అక్కడ లీడ్ వచ్చినట్టు కదా, కాల్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలివిగా, చాలా తెలివిగా రెస్పెక్ట్ ఇచ్చి అట్రాక్ట్ చేస్తాడు. సో ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, ఒకసారి డైరెక్ట్గా వెళ్దామని చెప్పి మేము వచ్చేవాళ్ళు ఉంటారు. సో అటు రోడ్డు పక్కన మెయిన్ రోడ్ కదా అని చెప్పి అలా వెళ్తే ఒకసారి ఆగి మాట్లాడారు అనుకోండి, ఇంకా ఆయన లాగేస్తాడు. ఇంకా ఆయన యూఎస్పీ అది. అండ్ స్కీమ్స్ గురించి చెప్తారు, ఇంకా ఫ్లాట్ అయిపోతారు, ఏమేం చేసుకుంటారు ఆన్ ది స్పాట్. అండ్ మీ షాప్ ఎంత విస్తీర్ణంలో ఉందండి? నాది వచ్చేసరికి టోటల్ 1850 స్క్వేర్ ఫీట్ షోరూమ్. చూడండి, అంత స్క్వేర్ ఫీట్లో కూడా అంత టర్న్ ఓవర్ అంటే వెల్ అండ్ గుడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్లో కారాక్సీ షోరూమ్ ఉంటాయి కదండి, ఆ పేర్లు కూడా నాకు తెలియదండి. నా మార్కెట్ నాదే ఇంపార్టెంట్. ఐ ఆమ్ ద బ్రాండ్ అంబాసిడర్. సింపుల్గా చెప్పాలంటే పక్కనోడు ఏ రేట్ అమ్ముతున్నాడు కూడా నేను చూడండి. ఖచ్చితంగా మనం కస్టమర్కి ఏ క్వాలిటీ ఇస్తున్నామో, ఏ రేట్ ఇస్తున్నామో, ఒక మిడిల్ క్లాస్ కస్టమరు అనేవాడు ఒక హై ఎండ్ కార్గా తయారు చేసుకుంటున్నాను లేదా అనేది మెయిన్ మోటోగా పెట్టుకున్నాను నేను. మార్జిన్ ఏ రకంగా ఉంటుందండి సార్? మార్జిన్ వచ్చేసరికి దాదాపుగా మేము ఎలా పెట్టుకుంటామంటే మినిమం 15% పెట్టుకుంటాం. 15 ఓకే. 15% లేకుండా బిజినెస్ చేయలేదండి. ఒకవేళ మార్కెట్లో నాకన్నా పక్కన ఎవరైనా తక్కువ అమ్ముతున్నారు, 15% కానీ తక్కువ అమ్ముతున్నారు, ఈ రోజు ఉండిద్ది షాపు, రేపు ఉండదు. 15% మార్జిన్ లేకుండా ఏ బిజినెస్ చేయలేమండి. అన్ని ఖర్చులు పోను, ఖచ్చితంగా చేయాలి అది. బాస్ వాలా, బీ ద బాస్.